నేను ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ నీకు ఇలానే తోడై ఉంటా. ప్రార్థనకు జవాబు ఇస్తూ నీకు తోడై ఉంటా. జవాబు ఇవ్వకపోయినా కూడా నీతోనే ఉంటా. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ఇచ్చాను అంటే అది సమయం అవసరం. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి నేను నీకు తోడై లేను అనుకోవద్దు. నేను నీతోనే ఉంటాను అని నన్ను 3 విధములుగా బలపరిచి సీన్లోకి తెచ్చాడు. ఈ 3 విధాల నన్ను మేపటానికి ఆయన సన్నిధితో, సత్యవాక్యంతో, ప్రార్థన జవాబులతో నన్ను మేపటానికి రా నా విందుశాలకని పిలిచాడు ఆయన. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన అతనితో ఇట్లా అన్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడిన వాళ్ళు ఉన్నారండి, ఆహ్వానం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం చేశాడంటే, ఫలానా టైంకి విందు రెడీ అయ్యిద్ది, అప్పుడు మీరందరూ కూడా ఆ విందుశాలకు రావాలి, మీరు నాతో పాటు ఆ విందులో పాలు పంపులు పొందాలి, అందుకోసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మరి మీరు తప్పకుండా రావాలి అని ఆ వ్యక్తి చెప్పాడు. దాసుని పంపించాడు. కబురు అందింది వాళ్ళకి. అందరి కోసం విందు రెడీ అయింది. భోజనశాల పెద్దది రెడీ చేయబడింది. రకరకాల భోజ్యాలు సిద్ధమయ్యాయి. తర్వాత ఏం చేశాడంటే దాసుని పంపించాడు. ఇప్పుడు సిద్ధమై ఉంది, అంతా రెడీ అయిపోయింది, ఇక వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇవ్వు, రమ్మని చెప్పు, వచ్చి నా ఇంటి ఆహారము తినమని చెప్పు, ఈ విందులో పాలు పంపులు పొందమని చెప్పు అని ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో వాళ్ళకి కబురు పెట్టాడు. యేసయ్య మాటల ప్రకారం మొదట పిలువబడిన వారెవరు? ఇశ్రాయేలు జనాంగం. దేవుడు సిద్ధపరిచినవి అనుభవించడానికి మొదట పిలువబడింది ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాము సంతానం, వాగ్దత్త సంతానం. వాళ్ళు రాలా. అప్పుడు అన్యులకు ద్వారాలు తెరవబడ్డాయి. అప్పుడు మనకు రక్షణ కలిగింది. టోటల్గా దాని అర్థం అది. అయితే ఇక్కడ దీన్ని ఉటంకించి మీకు ఇంకొక విషయం చెప్పాలని ప్రేరణ పొంది ఈ మ్యాటర్ మీకు చదివి వినిపించాను. ఇప్పుడు ఒక మంచి టైం వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. రండి, మీ కొరకు రకరకాల భోజ్యాలు సిద్ధమయ్యాయి, వచ్చి భుజించండి అన్నాడు. చాకిరి చేయమల్లా, తినిపోండి అన్నాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, నేను వాళ్ళందరూ కలిసి ఏకంగా నెపములు చెప్పారట ఏక మనసుతో. మొదటి వాడు అన్నట, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించమన్నాడట. పొలం కొనేవాడు కొని చూస్తాడా, చూసి కొంటాడా? నాకు తెలియక అడుగుతున్నాలే, మీరు చెప్పండి. పొలం కొనేవాడు కొని చూస్తాడా, చూసి కొంటాడా? ఈడేం చెబుతున్నాడు, నేను ఒక పొలం కొన్నాను, దాన్ని చూడ వెళ్ళుచున్నాను, అర్జెంటుగా వెళ్ళాలి, అవశ్యముగా వెళ్ళాలి, కనుక నేను రాలేను, క్షమించమని చెప్పు మీ యజమానుడికి అని చెప్పి. దీన్ని ఏమంటారంటే నెపము అంటారు. అంటే రావటానికి ఇష్టం లేక, రావడానికి మనసు లేక అడ్డు చెప్పే సాకులను మాట. నెపములు అన్న సాకులన్నా. సరే, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎరా బాబు, విందు సిద్ధమై ఉంది, రమ్మని యజమానుడు పిలుస్తున్నాడు, వస్తావా అంటే వీడన్నాడు, నేను ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను, అవశ్యంగా వెళ్ళాలి, వాటిని పరీక్షించాలి, కనుక నేను రాలేను, నన్ను క్షమించమని మీ యజమానుడికి చెప్పన్నాడు. ఈడిది కామెడీయే. ఎడ్లను కొనేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని టెస్టులు చేసుకొని కొంటామా? కొన్న తర్వాత పరీక్షించుకుంటాం. బుర్రనోడు ఎవడైనా పని చేస్తాడా? ఒక పశువుని కొనేటప్పుడు దాని నడక, దాని బలం, దాని చురుకు ఎన్ని టెస్టులు చేస్తారు తెలుసా? ఎడ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులైతే సుడులను ఉంటాయి, వాటిని కూడా చూస్తారు. సుడులు చూస్తారు,
ఏయ్ అనగానే చెంగున లేచిందా లేకపోతే అలానే ఉందా? చెంగున లేవలేదనుకో అది డేంజర్ అన్నమాట. యజమాని ఏడిపించింది అది. అనగానే లేవాలి. అది దాని చురుకుదనం పరీక్షిస్తారు. స్తోత్రం చెప్పండి. ప్రభువుకి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. అన్ని పరీక్షలు అయినాక రేటు స్టార్ట్ చేస్తాడు. ఏమా నువ్వు చెప్పినంత చురుగ్గా అయితే ఏమి లేవు, ఏదో కొంచెం హుషారుగా లేవుగా, అటు కొంచెం వైద్యాలు అవి చేయించుకోవాలే కానీ ఇంతగా ఇంత ఇస్తా అంటాడు. కొనువాడు జబ్బుది 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 అను ప్రక్కకు వెళ్ళి దాన్ని మెచ్చుకొనును అన్నాడు కదా సామెతల్లో. అట్లా అప్పుడు బేరం స్టార్ట్ అయింది. ఫైనల్గా కొనుక్కుంటాడు. దీని అంతటికి ముందు టెస్ట్ చేస్తాడు. కానీ వీడు నేను ఎడ్లను కొని ఉన్నాను, వాటిని అవశ్యముగా పరీక్షింప వెళ్ళుచున్నాను గనుక రాలేను, మీ యజమాని క్షమించమని చెప్పు అన్నాడు. ఇది కూడా సాకే. మూడోవాడు నేను పెళ్లి చేసుకున్నాను గనుక రాలేను. ఓకే, పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చూపులకు వెళ్తున్నాను, పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నానంటే అర్థం ఉంది. నువ్వు ఏకంగా పెళ్లి చేసుకొని తెచ్చుకున్నావు కదరా ఇంటికి, అయిపోయే కదరా నాయన పెళ్ళి, తెచ్చుకున్నావుగా ఇంటికి, ఇంకెందుకయ్యా, ముందు తినిపో. నిన్నేం చేయమంటున్నారు? అక్కడేమైనా వ్యవసాయం చేయమంటున్నారా, లేకపోతే ఏమైనా ఎడ్లను గాయమంటున్నారా, గొర్రెలు గాయమంటున్నారా? భోజనము సిద్ధపరచబడి ఉన్నది, వచ్చి భుజించండి అని ప్రేమ కొద్ది పిలిస్తే ఆ ఇచ్చినటువంటి ఆ పిలుపుని పిలువబడిన వారు తృణీకరించారు. అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. తిరిగి వచ్చాడు దాసుడు. అయ్యా, ఒకడేమో పొలం కొన్నాడంట, దాన్ని చూడటానికి పోతున్నాడంట. అంటే ఆయన అన్నాడు, అదేందిరా, చూసి కదా పొలం కొంటారు, మరి ఫలానా వాడు ఎడ్లు కొన్నాడంట, వాటిని పరీక్షింప వెళ్తున్నాడంట. అదేందిరా, పరీక్షించి కదా కొంటారు. సరే, మరి వాడి సంగతి ఏంది? వాడు మ్యారేజ్ చేసుకున్నాడంటయ్యా. అరే, పెళ్లి చేసుకుంటే మంచిది కదరా, ఆమెను కూడా తీసుకొని రావచ్చు కదా, భార్యాభర్త ఇద్దరు రావచ్చు కదరా, వచ్చి తినొచ్చు కదా. ఏమోనండి, వాళ్ళైతే రాలేమో, క్షమించమన్నారు. అప్పుడు ఆయన కడుపులో మండింది. కడుపులో మండి, సరే వెళ్ళరా, వెళ్ళి ఎవరిని వెళ్ళమంటున్నాడో చూడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లో నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనో చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలవబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని నీతో చెప్పుచున్నాను అన్నాడు. మీతో చెప్పుచున్నాను అని కడుపులో మండిపోయి, నేను వాళ్ళ కోసం దీన్ని సిద్ధం చేసి రెడీ చేసి అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఏక మనసుతో సాకులు వెతుకుతున్నారు, నెపములు చెప్పారు గనక నా ఇల్లు నిండునట్లు వెళ్ళావు, వీధులలోనికి వెళ్ళు, వీధి మొగలలోనికి వెళ్ళు, అంటే మలుపుల్లోనికి వెళ్ళు, మూలల్లోనికి వెళ్ళు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు, బీదలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోడుకొనిరా. వెళ్ళాడు, తోలకొచ్చాడు మొత్తాన్ని, చాలా వరకు నిండింది. వచ్చాడు, అయ్యా ఇంకా ఖాళీ ఉందయ్యా అన్నాడు. ఖాళీ ఉండటానికి లేదురా, మొత్తం నిండిపోవాలి. వాళ్ళలో వచ్చినోడు ఒక్కడు కూడా కూర్చోకూడదు. పొరపాటున వాడు ఎవడన్నా రియలైజ్ అయ్యి వచ్చినా వాడికి ప్లేస్ ఉండకూడదు. మళ్ళీ ఈసారి ఎక్కడికి పోవాలయ్యా? రాజవీధులలోనికి కంచెలలోనికి అక్కడ ఉన్నవారిని విందు కొరకు బలవంతము చేయి అన్నాడు. అవసరమైతే బలవంతంగానైనా తీసుకొని వచ్చి కూర్చోబెట్టావు. నా ఇల్లు నిండిపోవాలి.
దైవరాజ్యములోనికి పిలుపు కూడా అలాంటిదే. అలాగే దేవుడు మనకిచ్చే అవకాశాలు కూడా అలాంటివే. దేవుడు మనకి జీవితంలో ఇచ్చే ఛాన్సెస్ కూడా అలాంటివే. ఒక మాట చెప్తానండి, కొన్ని కార్యాలను దేవుడు నెరవేర్చాలనుకున్నప్పుడు కొంతమందికి అవకాశాలు అనే తలుపులు తెరుస్తాడు. బాగా వినండి, సుత్తి లేకుండా సూటిగా మ్యాటర్ చెప్తాను. దేవుడు కొంతమందిని ఆశీర్వదించబూనుకున్నప్పుడు, కొంతమందిని కొన్ని కార్యాలకు వాడుకోవాలనుకున్నప్పుడు అవకాశాలు అనే తలుపులు తెరుస్తాడు. తెరిచినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకున్నవాడు, స్త్రీ అయినా పురుషుడైనా ధన్యులు. విర్రవీగి అహంకారంతో అహంభావంతో దాన్ని త్రోసివేసిన వారు మరెప్పటికీ పొందలేకుండా తలుపులు మూయబడతాయి. మొట్టమొదటిది, మారు మనసు పొందడానికి దేవుడు పిలుపునిస్తాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొంది నూతన జన్మ అనుభవంలోనికి రా. నేను నిన్ను నా చేతి ఆయుధముగా వాడాలనుకుంటున్నాను. నా చేత పాత్రగా, నా నోటి బోరగా నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చీకటి అయి ఉన్నావు. నీవు మారు మనసు పొంది నా వైపు తిరిగిన యెడల నా రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను లోకమునకు వెలుగుగా చేయాలనుకుంటున్నాను, రా అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇందాక చెప్పాను, ఏక మనసుతో నెపములు చెప్పసాగిరని. రక్షణ పొందుటకు దేవుడు తలుపులు తెరిస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం? నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం? వాళ్ళు విందు నిర్లక్ష్యం చేస్తే ఆ పూటకు కడుపు మాడొచ్చు, కానీ మనది రక్షణ. నిత్యము మండే నరకాగ్ని నుండి విడుదల పొందమని, నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకోమని, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోమని, అది ఉచితమని దేవుడు తలుపులు తెరిచి పిలిస్తే ఒక్కొక్కళ్ళు పడుతున్న పాటలన్నీ కాదు. బ్రదర్, తెలుసుకున్నావుగా, మారు మనసు పొంది రక్షణ పొందు బ్రదర్ అంటే, నేను ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నానని వాడు చెప్పినట్టు సాకు వీళ్ళు చెబుతుంటారు. దానికి టైం ఉందిలే అన్నా, దానికి సమయం ఉందిలే అన్నా. టైం ఉందా? ఎంత పిచ్చోళ్ళు అంటే. నీకు ప్రకటించిన సమయంలో, ప్రకటించిన తోడనే నువ్వు మారు మనసు పొంది రక్షణలోనికి రావాలి. దేవుడిచ్చిన టైం అయిపోయింది అనుకో బ్రదర్ అండ్ సిస్టర్, డోర్స్ క్లోజ్ అవుతాయి, తలుపులు మూయబడతాయి. మూయబడినప్పుడు నువ్వు గిలగిల తన్నుకున్న అవకాశం రాదు. దేవుడితో చతుర్లు కాదు, దేవుని హెచ్చరికలతో, దేవుని వార్నింగ్స్తో చతుర్లు కాదు. మనం కొంతమంది పరిహాసాలు ఆడుతుంటారు దేవుడితో. దేవుడు ప్రేమగా చెప్తాడు, డేంజర్ ఉందిరా నీకు, మారు మనసు పొందు, సరి చేసుకో, రక్షణ పొందు, నేను చెప్పిన క్రమంలోనికి రా, బతికిపోతాం. ఎందుకంటే నీ పితరుల దోషములు, నీ దోషములు శాపాలై నిన్ను చుట్టుకొని ఉన్నాయి. అవి పూర్తిగా నిన్ను నాశనం చేయకముందే నా రక్తములో ఆ పాపాలను కడిగేసుకో. అదే మరి మారు మనసు బాప్తిస్మం అంటే దాని పిలుపదే. ఏ పాపములు నీవి, నీ పితరులవి శాపాలై నిన్ను చుట్టుముట్టి ఆవరించి నిన్ను నాశనానికి ఈడ్చికెళ్తున్నాయో, పతనం వైపు తీసుకెళ్తున్నాయో, ఇప్పటికే చాలా వరకు వైనం చేశాయి. నీ పాపాలే, నువ్వు చేసినవి నీకు చుట్టుకున్నాయి. నీకు అర్థం కాల, నాకేడుందేలే అనుకుంటున్నావు. లేదు, చాలా వరకు వైనం అయ్యావు. ఆ ఉన్న శేషం కూడా వైనం కాకముందే, నీ పాపాలు సమూలంగా నిన్ను పూర్తిగా నాశనం చేయకముందే మారు మనసు పొంది నా యొద్దకు రా, నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాను, పాపము నుండి శాపము నుండి విడిపించి నూతన సృష్టిగా నిన్ను చేస్తాను, క్రొత్త జీవితం నీకు ఇస్తాను, నూతన జన్మ అనుభవం నీకు ఇస్తాను.
ఏ శాపాలు వెంటాడుతున్నాయో, ఏ పాపాలు పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను. అందుకోసమే నా ప్రాణం పెట్టానని యేసయ్య పిలుస్తున్నా. ఇంత క్లియర్గా చెప్తుంటే చతుర్లా అండి, దేవుడితో చతుర్లా. పరిగెత్తుకొని రావద్దు, చేసుకున్న దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి రా నాయనా, వదిలించుకోరా బాబు అని పిలుస్తున్నాడు. లేదు లేదు లేదు, ఇప్పుడు కాదులే, ఇప్పుడాడా, ఇప్పుడు వదిలించుకోనిలే అంటే సావు. మరి నీ కర్మ పోయి నేనేం చేసేది? నీ దరిద్రాలు ఆ విధంగా చుట్టుకొని నీ కర్మలు ఆ విధంగా కాలితే నేనేం చేసేది? చురుకుండొద్దు, బుర్రలో ఒక షార్ప్నెస్ ఉండొద్దు, పరిగెత్తుకు రావద్దు, ఏసు రక్తంలో కడుక్కోవద్దు, బయటపడొద్దు. చాలా కాలం క్రితమే తెలిసినా కూడా కొంతమంది ఎంత చితురాడుతున్నారంటే నేను చేసేది ఏముంది? డోర్స్ క్లోజ్ చేశాడు అనుకో, ఇక ఛాన్స్ ఉండదు. ఈరోజు ఈ లైవ్ వీక్షించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా దేవుడిచ్చిన టైంలో మారు మనసు రక్షణ పొందుకోకపోతే తర్వాత నువ్వు తేరుకున్న తర్వాత నీకు తలుపులు ముయ్యబడతాయి, చాలా నష్టపోతావు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆఖరికి ఈ రోజు కూడా నీకు దేవుడు ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజన్నా రారా నాయన అని పిలుస్తున్నాడు, రామ్మ తల్లి అని పిలుస్తున్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు కూడా చేతులు ఆడతావా, ఆడుకో, నీ కర్మ మోసుకో, నాకు సంబంధం లేదు. చెప్పాలి, నా బాధ్యత. చెప్పకపోతే నా తప్పు. చెప్పినా నిర్లక్ష్యం చేస్తే ఎవరిది? నాకు. అది అయిపోయి, ఫస్ట్ అయిపోయి. దేవునికి మహిమ. ఏం చెప్పాను నాన్న? ఏం చెప్పాను? దేవుడు టైం ఇచ్చింది. ఏ పాపాలు నీ వెంటబడి పీడిస్తున్నాయో, ఇప్పటికే నిన్ను నాశనం చేశాయో, అవి పూర్తిగా నిన్ను నాశనం చేసి నరకానికి ఈడ్చికెళ్ళక ముందే రా. కొంతమందికి రక్షణ పొందుటకు సమయం ఇస్తాడు, ఆ టైంలో సద్వినియోగం చేసుకోవాలి. రా అని పిలిచినప్పుడు లోబడాలి. 2, కొంతమంది రక్షణ పొంది జారిపోతారు. దేవుణ్ణి ఎరక్క కాదు, దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది కూడా మళ్ళా లోకంలో పడిపోతారు. వాళ్ళను కూడా వదిలిపెట్టట్లా. లోబడందోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నానని పిలుస్తున్నాడు. నువ్వు నా రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల సాంగత్యంలో గొర్రెపిల్లల గుంపులో ఉండాల్సిన నువ్వు నన్ను వదిలేశావు, సన్నిధిని వదిలేశావు, లోక స్నేహంలో పందుల సహవాసంలో పడ్డావు. బాగున్నావా నా కుమారి? క్షేమంగానే ఉన్నావా? బాగున్నావా నా కుమారుడా? సుఖంగానే ఉన్నావా? పరిశుద్ధ సంఘాన్ని వదిలేశావు, పరిశుద్ధుల గుంపును వదిలేశావు, పోయి లోకస్తుల సాంగత్యంలో పడ్డావు. తృప్తిగానే ఉన్నావా? సుఖంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నావా? ఎట్లుంటావు? కన్నీళ్ళే అన్నపానాలు నీకు, నెమ్మది లేని బ్రతుకు నీకు, వేదనే నీ బ్రతుకు. నాకు తెలుసు నీ పరిస్థితి. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసము, ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాణివైయుండి పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఏ విషయంతో ఆగిపోయావు? ఏ సంగతి ఆలోచించి ఆగిపోయావు? నేను తేడా పడ్డాను, ఇక పనికిరాను, దేవుడు నన్ను అంగీకరించడం అని ఆగిపోయావా?
అయితే ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నో అలాగ అనవద్దు, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన పరచడానికి, నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధ క్రియలు అనే నూతన జీవిత అనుభవంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడా, నాకు దూరమైన నువ్వు, పరిశుద్ధ సంఘానికి దూరమైన నువ్వు సుఖంగా ఉండవని నాకు తెలుసు, నెమ్మదిగా ఉండవని నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను నా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నా ఆత్మను నీలో ఉంచాను. నువ్వు ఉండలేవు నాన్న లోకంలో సుఖంగా. నా కుమారి, నాకు దూరమై, పరిశుద్ధ సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై నువ్వు సుఖంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. కారణం నా ఆత్మ నీలో ఉంది. నా ఆత్మ నీలో ఉంది. అది నిన్ను ప్రశాంతంగా, నా ఆత్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే నీకు అర్థమవుతుంది కదా, నాకు దూరమైన నీకు నెమ్మది లేదని. తెలిసి ఇంకెందుకు మొండికేస్తావు? రా, చాచిన చేతులతో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. వదిలే, గతం అయిపోయింది. ఎడబడ్డావు, దిద్దుకొని నా దగ్గరకు రా. నిన్ను మళ్ళొక్కసారి శుద్ధి చేస్తాను. నేను త్రోసివేయలేదే, రావద్దు అనలేదే. నా బిడ్డ పాపంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ నా యొద్దకు మళ్ళుకొని తన నడవడి జీవితం దిద్దుకుంటే నాకు సంతోషం. నా బిడ్డ నాశనాన్ని నేను కోరట్లేదు. నా బిడ్డగా నీ క్షేమాన్ని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ఆనందాన్ని, నీ ఆదరణను నేను కోరుతున్నాను. రా, నా యొద్దకు రమ్మని నా దేవుడే ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు. ఇంత స్పష్టంగా నీ పరిస్థితులు ఎరిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా అదే మూర్ఖతలో కొనసాగితే నీ గతి ఏమైందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు తనకు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇల్లు చూచెదను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. కాబట్టి ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. దేవుడు మళ్ళుకోమన్నప్పుడు వెనువెంటనే దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన నీలోనికి ప్రవేశిస్తాడు. ఆయన వెలుగు నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు దురాత్మకు ఛాన్స్ ఉండదు. అలా కాకుండా నిన్ను వదిలిపోయిన దయ్యం మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు నువ్వు ఖాళీగా కనపడి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిన స్థితిలో కనబడ్డావంటే ఈసారి దాని అటాక్ సింగిల్గా ఉండదు, 7 అంతలు ఎక్కువైద్ది. దాని ఫలితం ఏంటో తెలుసా? తిరిగి కోలుకోలేకుండా దెబ్బతింటావు. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? తిరిగి అస్సలు కోలుకోకుండా కూలబడతావు. ఇంత స్పష్టంగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు మళ్ళుకో, బ్రతుకును దిద్దుకో. పొరపాటు పడని మనిషి అంటే ఎవరు ఉండరు. ప్రతి మనిషి తప్పు చేస్తారు, పొరపాటు పడతారు. కానీ దిద్దుకున్న వాళ్ళు ధన్యులు. మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్న వాళ్ళు ధన్యులు. అలా భక్తులు మళ్ళుకున్నారు. ఏమడుగుతున్నాడో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చాయా, నన్ను దిద్దయ్యా, నేను ఎంత వయసునైనా, నా జ్ఞానం ఎంత, నా వయసు ఎంత, నేను చిన్న బిడ్డని కదయ్యా, నీకు చిన్నోడిని కదయ్యా, చిన్నదాన్ని కదయ్యా, తెలివి లేని దాన్ని కదయ్యా, తెలివి లేనివాడిని కదయ్యా. నీకు అర్థమైందా? నేనేం చెబుతున్నానో పశ్చాత్తాప గీతాలు. ఏనాయనా కనపడలేదా నీకు ఆ పాట? అంటే అన్ని తెలిసి ఎరిగి ఇతరులకు కూడా చెప్పి పోయి బురదగుంట్లో పడ్డాను. తెలియకపోయి పడితే అది వేరయ్యా, తెలిసిపోయి పడ్డాను దరిద్రుణ్ణి, దరిద్రపు దాన్ని. ఏం ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా, ముఖం చెల్లట్లేదయ్యా నీ ముందుకు రావటానికి అన్నట్టు. ముఖం చెల్లట్లేదయ్యా, సిగ్గుగా ఉందయ్యా. అయ్యా అలాగని నీకు దూరంగా బతకలేకపోతున్నాను. నువ్వు వదిలేసావంటే మట్టి పాలైపోతానయ్యా. నన్ను వదలొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, అసహించుకోవద్దయ్యా.
నీచ పాప ప్రవర్తనలో పడ్డాను, ఎరిగి పడ్డాను, ఎరగకుండా కాదు, ఎరిగెరిగే పడ్డాను. క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా, నన్ను సరిచేయ్యా. నాకు ఆ లోకంలో నెమ్మది లేదయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నీ పాదాలే కావాలయ్యా, నీలో ఉన్న మనశ్శాంతి అందులో లేదయ్యా. తెలియకపోయి పడ్డాను ప్రభువా, ఆ సంఖ్యలలో నన్ను విడిపించు ప్రభువా అని భక్తులు కన్నీళ్లతో తండ్రి వైపు తిరిగారు. ఎంత గుండె ఘోషో చూడది. డైరెక్ట్గా ఆలోచించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళు తర్వాత ఇది వేలాది మంది వింటారు ఈ అంశం. అందుకని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడు నాన్న. ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడుదా. అయిందేది అయిపోయిందిరా. నేను నిన్ను అసహించుకోనమ్మా. నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా? దా, సరి చేసుకో. మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను. నిన్ను శుద్ధి చేస్తాను. మునుపటి కంటే అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను. దేవుడే పిలుస్తున్నాడు. ఇంత క్లియర్ గా ఈ మధ్యాహ్నం, ఈ శుక్రవారం వేళ నిన్ను పిలిచిన నీ చెవులకు అది క్లియర్ గా వినబడుతున్నా, నువ్వు లోబడకపోతే దాని పర్యావసానం రేపు నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. 2, 1 రక్షణ కొరకు పిలుపు. 2 దారి తప్పిన నిన్ను దారిలోనికి రమ్మనే పిలుపు. 3 దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో ఒక బలమైన సాక్షిగా వాడబడటానికి ఒక మంచి ప్లేస్ని నీకు డిసైడ్ చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయటం కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది. దేవునికి సాక్షివై దేవుని కొరకు బ్రతకడానికి, లోకాన్ని వెలిగించడానికి నిన్ను ఆయన తన చిత్తమును నెరవేర్చడానికి పిలుస్తుంటే ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసిన నీ మీద కూడా దేవుని కోపమే ఉంటుంది. తలుపులు తెరిచి పిలుస్తాడు, రమ్మని. దా, నీకు మంచి స్థానం సిద్ధపరిచాను. నీవు నా పనిముట్టుగా, నా చేతి పాత్రగా, నా నోటి బోరగా నువ్వు ఉండాలి. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. అధమలోక సుఖాలు ఆశించి తుచ్చమైన అభిలాషల్లోనికి వెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా భ్రష్ట మనసులోకి వెళ్ళి పాడుగావద్దు. నిన్ను రమ్మని పిలుస్తున్నాను. నా చేతులతో నిన్ను వినియోగిస్తాను. శాశ్వత ఫలాన్ని నీకు ఇస్తాను. లోకానికి వెలుగుగా నేను నిన్ను నియమించున్నాను. నాకు లోబడు, విధేయత చూపు, లోకాన్ని విడు, నా యుద్ధకు మళ్ళుకో అని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన ఇచ్చే స్థానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. నువ్వు బతికినంత వరకు తలుపులు తెరిచి ఉంచడు. ఒక టైం అది దేవుడు నిన్ను దర్శించే టైం, నీకు అవకాశం ఇచ్చిన టైం. ఆ టైంలోనే నువ్వు మేల్కోవాలి. అది అయిపోయిందా, నీకు రాదా స్థానం. నువ్వు అహంకారిగా తృణీకరించావు గనుక దీనులను వెతుక్కొచ్చి కూర్చోబెడతాడు దేవుడు. దేవునికి నువ్వు ఒక్కడవేనా దిక్కు? నీ తాతలు 14 మంది. దేవుడికి దిక్కు లేదా ఏంది? ఒక సౌలు విర్రవీగితే ఒక తన్నుతో త్రోసివేసి ఒక దావీదును తెచ్చి నిలబెట్టుకున్న దమ్మున్న దేవుడు నా దేవుడు. నీకు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఛాన్స్ని వినియోగించుకోకుండా పిచ్చి కథలు పడితే దేవుడు నీకోసమే కూర్చోడు. అబ్బో, నీ దగ్గర మామూలు లేదుగా కష్టాలు, నీకంత సీన్ లేదులే కానీ పని చూసుకోమని పక్కన పెట్టి చెప్పాక నీ తాతని ఇంకొకళ్ళ నీచి లైన్లో పెడతాడు. ఆ తర్వాత ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు ఛాన్స్ రాదు. అందుకే దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఆయన పని కొరకు నిన్ను ఏర్పరచుకొని పిలిచినప్పుడు తక్షణమే లోబడాలి. కథలు పడకూడదు.
ప్రేమ కొద్దీ ఎదురు చూస్తాడు విసుగు పుట్టిందనగా హ్యాపో అని తోసేస్తాడు. ఆ స్థానం మరొకరికి అయిపోద్ది. అందుకే అహంకారం పనికి రాదు, నిర్లక్ష్యం పనికి రాదు. ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి చేరబోయి, అబ్బాయి వినండి అయ్యా, అయిపోయింది, కూట ముగిస్తాను ఇక, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది, ఎవరు చెప్పట్లా? వద్దా? రావయ్యా. ఎలీషా 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉంటే ఏలియా అలా నడుస్తా వెళ్ళి అతని మీద అలా తన వస్త్రాన్ని వేసాడు, దుప్పటిని. చేరబోయి దుప్పటి వేశాడు. ఇక అంతే, మాట్లాడలా. అయ్యా నువ్వు దేవుని పని చేయాలయ్యా, నా తర్వాత ప్రవక్తగా ఉండాలయ్యా, నువ్వు అదయ్యా ఇదయ్యా అని చెప్పలా. ఒక్కొక్కడికి నేను మొత్తుకొని చెప్పిన అర్థమై సావట్లా. ఆశోదోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏం చేద్దాం, అదే బాధ. చురుకైన వాళ్ళు తక్కువ, ఆశోదోళ్ళు ఎక్కువ. ఒక్కటే పిలుపు, వెళ్ళి దుప్పటేశాడు అంతే. ఎలీషా ఎంత షార్పో చూడు, టక్కును వదిలేశాడు అరక. వదిలేసి వెళ్ళి, దైవజనుడా, వెళ్ళినవాడా, నా తల్లిదండ్రిని ముద్దు పెట్టుకుని రావడానికి సెలవు ఇవ్వన్నాడు. అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు. ఆ సన్నివేశంలో అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు. ఏలియా ఎలీషాను చేరబోయి దుప్పటి వేయగా, తర్వాత ఎలీషా ఏమన్నాడు, ఒక్క ముక్క చదువు నాన్న. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. 19 చూడు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, వెంటనే ఎడ్లను విడిచాడండి. ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి, అదిగో చూసావా, నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఏం షార్ప్ అండి ఆయన ఎలీషా. మొంపోడు కాదా, ఒకడు ఉంటాడు మొంపోడు, చెప్పినా అర్థమై సావదు. ఒరే రారా నాయన, నీ మీద దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, కాస్త లోబడరా, దేవునికి అందుబాటులో ఉండరా, దేవుని చిత్తానికి లోబడరా, దేవుని కార్యం చేయాలరా నాయన, నువ్వు దేవుని పని ఉందిరా, నువ్వు దేవుని పాత్రవురా, నువ్వు దేవుని సేవకుడివిరా, నువ్వు ప్రతిష్ఠితుడివిరా, నీ మీద అభిషేకం ఉందిరా, నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నిన్ను ఆయన పాత్రగా ఏర్పరచుకున్నాడు రా అని, నాయన బాబు అయ్యా అని మొత్తుకొని చెప్పిన ఒక ఓడికి ఎలగట్ల పలు, నేనెందుకు పని కదా, నీకు వస్తామని చెప్పినా అన్నా వెలగాలిగా. ఎలీషా ఎప్పుడైతే దుప్పటి పడిందో ఇక మారు మాట్లేదు. దున్నే అరక వదిలేశాడు, అంత ఎడ్లను వదిలేసి ఈయనేం చేశాడు తెలుసా, ఈయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఏలియా పోతా దుప్పటి అట్ట టచ్ చేసి వెళ్ళాడు, పోతున్నాడు. నీకంతే అరకు వదిలిపెట్టి ఆయన వెంట పడ్డాడు. ఎందుకంటే అక్కడ మొత్తం 12 అరకలు ఉన్నాయి, అంటే 12 దున్నుతున్నారు. దుక్కి 12 ఎవరి దగ్గరికి వెళ్ళలా, షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళేశాడు. ఎలీషాకి మ్యాటర్ అర్థమైంది. ఇంతమంది ఉంటే 11 మందిని వదిలిపెట్టి నా మీద దుప్పటేశాడంటే నన్ను సేవకు పిలుస్తున్నాడు, నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, నన్ను దేవుని పని కొరకు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు కొరకు, నన్ను ప్రవక్త పరిచర్య కొరకు పిలుస్తున్నాడు అని చాలా షార్పు ఎలీషా. వెంటనే వెళ్తానే ఉన్నాడు ఏలియా, వెంటబడి పరిగెత్తుకుని ఏమంటున్నాడు, ఏదోటి అంటున్నాడా,
అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. దైవజనుడా, ఏలినవాడా, నాకు అర్థమైంది నువ్వు నన్ను పిలుస్తున్నావు దేవుని పనికని. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళని చివరిసారి ముద్దు పెట్టుకుంటా. ఇక నీ వెంట నేను ప్రయాణం మొదలు పెడితే మళ్ళీ నా తల్లిదండ్రుని ఎప్పుడు కలుసుకుంటానో నాకు తెలియదు గనుక, యెహోవా నాకు ఇచ్చిన పిలుపును నేను నిర్లక్ష్యం చేయకూడదు గనుక మీరు సెలవిస్తే అంటే వెంటనే ఆయనకి లోబడిపోయాడు. వెంటనే ఆయన చెప్పినట్టు వినడానికి తన్ను తాను ఆ క్షణములోనే అప్పచెప్పుకున్నాడు. ఇక్కడ వెంటబడి మొత్తుకొని రోజులు, నెలలు, సంవత్సరాలు పిలిచినా ఒక్కొక్కరు లోబడట్లా. వీళ్ళు ఎలీషాలు కాదు, గిలీషాలు అన్నమాట. వీళ్ళు అర్థమైంది, వీళ్ళు గిలీషాలు. గిలీషాలని ఎందుకన్నానంటే గిలి, దేవుని పనికి రావాలంటే గిలి, ఏమో ఎట్టుంటుందో గిలి. పిచ్చి మొహమా, నువ్వు దేవుని యందు విశ్వాసం నుంచి అడుగు ముందుకేస్తే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నేను ఎలా నడపాలో ఆయనకి తెలుసు కదా, నిన్ను నడిపిస్తాడు కదా, నువ్వు లోబడాలి కదా. ఎంత మొత్తుకున్న బుద్ధి లేకుండా ఇక్కడ ఎలీషా ఒకసారి దుప్పటైతే వచ్చాడు ఏలియా, ఒకసారి దుప్పటేస్తే ఎలీషా పరిగెత్తుకు వచ్చాడు. ఇప్పుడున్న ఈ గిలీషాలు 100 సార్లు దుప్పటేసినా సరే దుప్పట తీసి భుజాన్ని వేసుకొని దున్నుకుంటున్నారు. ఇక్కడ ఏలియా దుప్పటి కూడా ఏలియా కొన్నిట్లా. ఏదిరా నా దుప్పటి తీసుకున్నావంటే, మరి ఇన్నిసార్లు ఎందుకు వేసావు? నీకు వద్దనుకొని వేసావేమో, సరే పో అని ఎడ్లం తోలుకొని గిలీషాలు ఎక్కువ తయారయ్యారు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని, భారము గలిగి సువార్త గింజలు, భారము గలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుట. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గిలీషాలు గిలీషమ్మలో ఇక్కడ ఎవరున్నారో మరి ఆలోచించుకొని సరి చేసుకొని ఎలీషా వలె చురుకుగా స్పందించాలి దేవుని పిలుపుకి. నువ్వు నిద్రపోతా కూర్చుంటే నీకోసం టైం ఆగదు, దేవుడు ఆగడు. రా అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి. 1, 2, 3 రా, పిలవండి, రండి, సిద్ధపరిచాను రండి అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన విందుశాలకు. రా అని తన కాడి కిందకి పిలిచినప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన కాడి కిందకు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, వాని మీద దాని మోపిన వాడు యెహోవాయే. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు తక్షణమే ఆయత్తపడాలి. ఎలీషా అంత షార్పుగా ఉన్నాడు కనుకనే ఏలియా తర్వాత ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్న ఎవ్వనికి ఆ అవకాశం దక్కల. ఇశ్రాయేలుకు ఏలియా తర్వాత అంతటి ప్రవక్త ఎలీషానే అయ్యాడు. ఇశ్రాయేలుకు రథమును రౌతును ఏలియా ఎలా అయ్యాడో తర్వాత ఎలీషా అలా అయ్యాడు. బిడ్డలారా, స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నప్పుడు, తన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని క్లియర్గా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేమన్నా మతిపోయిందా? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవ అంటే సామాన్యమైందా? దానికి పాత్రుడుగా నిన్నెంచి పిలిస్తే నీకంత నిర్లక్ష్యంగా ఉందా? అధమలోక సుఖాలు నీకంత గొప్పగా అనిపిస్తున్నాయా? ఒక పూట కూడు నీకంత తృప్తి కలిగిస్తుందా? దానికోసం దేవుడిచ్చిన ఆ పిలుపుని అమ్ముకుంటున్నావా? అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమను అనుభవించుట మేలు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు కనుకనే ఆయన మోషే అయ్యాడు. దేవుడు నిన్ను పిలిచి నీ మీద చేతులుంచి తైలమును ప్రోక్షించి నిన్ను అభిషేకించి నీవు నా పాత్రవు, నా సాక్షివని నీతో మాట్లాడుతుంటే, నిన్ను దర్శిస్తుంటే నువ్వేళ లోకం వైపు చూస్తావు, లోకాన్ని అనుభవింప కోరుకుంటావు. ఎంత జ్ఞానం, ఎంత వెలితనం. సౌలు పోగొట్టుకున్నాడు ఆ స్థానాన్ని, దావీదు దక్కించుకున్నాడు. ఈరోజు కొంతమంది తలుపు తడుతున్నాడు దేవుడు, దాన్ని వాళ్ళు కోల్పోయినందున దావీదుల్ని సీన్లోకి తెస్తున్నాడు దేవుడు. నీ కోసం ఎదురు చూడడు, ఎందుకంటే నువ్వు లోబడవు కదా దైవజనుడికి, నువ్వు లోబడవు కదా. లోబడే వాళ్ళని వెతుక్కుంటాడు, లోబడని వాళ్ళు కాదు. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే, ఏలియా చెప్పినట్టు నడుద్దామని ఎలీషాల టైపు కాదు, ఏలియా చేతిని బెండి చేద్దాం అనుకునే గిలీషాలు ఉన్నారు కొంతమంది. ఏలియా చేతిని బెండి చేయటం కాదు, ఏలియా చెప్పినట్టు నడవటానికి ఎలీషా అప్పగించుకున్నట్టు, పౌలు చెప్పినట్టు నడవటానికి తిమోతి అప్పగించుకున్నట్టు, దేవుని పాత్ర చెప్పినట్టు నడుచుకోవడానికి నిన్ను, నువ్వు, నన్ను, నేను, మనల్ని మనం అప్పగించుకునే బుద్ధి కలిగి ఉండాలి. నాకు అన్నీ తెలుసు, అవతల వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ జ్ఞానం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇది కాదు, ఇది ఇలా నడు అన్నప్పుడు అలాగే అని లోబడటంలోనే గొప్ప ఆశీర్వాదం దాగుంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంగులు సవరించు. నైవులలో లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింక, నవజీవన మార్గమున నా జన్మ తరింక. నడిపించు. చిన్నదే గాని పెద్దదే గాని దైవజనుని ద్వారా నీకు ఒక పని అప్పగించబడ్డప్పుడు అది తక్కువ అని ఎంచుతావా నువ్వు? అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందా? అందరికీ అవకాశం ఉంటుందా? అందరినీ పిలవమని అవకాశం ఇస్తాడా దేవుడు? ప్రేరణ ఇస్తాడా? నిన్ను పిలిచి నిన్ను కదిలించమని దేవుడు ప్రేరణ కలిగిస్తేనే కదా దైవజనుడు నిన్ను పిలిచేది, నీతో మాట్లాడేది. లేకపోతే నువ్వే నా దిక్కు. దేవుడు ప్రేరేపిస్తేనే నీకు ఆ పిలుపు వచ్చేది దైవజనుల దగ్గర నుండి. వచ్చింది అంటే సచ్చినట్టు లోపడాలి, అప్పుడు ధన్యత పొందుకుంటావు నువ్వు. అంతేగాని దైవజనుడిని తిక్కలోడు లెక్క వేసుకుంటే నువ్వే తిక్కలదానివి, తిక్కలోడు అయిపోతావు. లోబడాలి. కుటుంబస్తులైనా సంఘస్థులైనా దైవజనుణ్ణి దేవుని చేత దర్శనం పొందుకుని దైవజనుణ్ణి హత్తుకున్న వాళ్ళు ఆయన మాట చొప్పున అడుగులు వేయటానికి తమను తాము సిద్ధపరచుకోవాలి. సేవకు పిలిచినప్పుడు లోబడాలి. ఈ పని చెయ్యి అన్నప్పుడు చేయాలి, ఇది స్వీకరించు అన్నప్పుడు స్వీకరించాలి. లేకపోతే దాని తర్వాత పర్యవసానం భయంకరంగా ఉంటుంది. నువ్వు మొత్తుకున్నా నీకు ఛాన్స్ రాదు. కోపం వచ్చింది, మరి రండిరా నాయన వచ్చి తినండి అంటే సాకులు చెప్తే ఎట్ట కుదురుతుంది? సాకులు, కుంటి సాకులు, నెపములు. ఎవడు నష్టపోయాడు? ఆ ప్లేసులు ఉన్నాయా మళ్ళీ వాళ్ళు వచ్చేదానికి? నింపేశాడు. అదేగా మనం చదువుకున్నాం, నింపేశాడు. నువ్వు నిర్లక్ష్యం చేసి నిద్రపోతే ఆగిద్దా? లేకపోతే నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటావంటే ఆగిద్దా? ఆగదు.
ఆ స్థానం వేరే వాళ్ళతో భర్తీ అయ్యిద్ది. అయిపోయింది కూడా, ఇక్కడ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇంకెవడన్నా వచ్చినా ఖాళీ లేదు పో బాబు అంటాడు. కాదండి, మమ్మల్ని ఎందుకు పిలిచారండి, కార్డు ఇచ్చారండి, కార్డు ఇచ్చినా లేదురా బాబు, మరి పిలిచినప్పుడు రావాలిరా, అయిపోయి డోర్ క్లోజ్ అయిపోయి బయట గేట్ వేసాం, లోపల విందు జరుగుతుంది, ఇంక లేదు పో, ఇది మాకు అవమానం, పోయి వాగులో పడిపో. అవమానం అంట నీ పిండాకుడు. ఎవడు చెప్పాడు? రమ్మన్నప్పుడు రావాలి. మమ్మల్ని ఎందుకు పిలిచాడు? పిలిచాడు. పిలిచినప్పుడు, పిలిచిన టైంలో నువ్వు పరిగెత్తి రావాలి. అంతేగాని నీ మనసుకు తోచినప్పుడు నన్ను పిలిచాడు కదా అని వస్తే తలుపులు క్లోజ్ అవుతాయి నాన్న. ఏమంటారు? సేవకైనా పరిచర్యకైనా దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక బాధ్యత నీకు అప్పగించబడ్డప్పుడు దాన్ని శిరసా వహించి, ఇది నాకు దేవుడిచ్చిన పిలుపు, ఇందుకొరకు నా తల్లి గర్భంలోనే నన్ను దేవుడు డిసైడ్ చేశాడు, ప్రతిష్ఠించాడు, పిలిచాడు, నేను దానికి అంకితమై ఉండాలి, కొంచెంలో నమ్మకంగా నేనుంటే విస్తారంగా నాకు దేవుడు వాడుకుంటాడు అని ఆ నమ్మకత్వాన్ని, విధేయతని కాపాడుకొని అడుగులేస్తే నీకు ఇంకా తిరుగుంటుందా? ఉంటుందా? కాబట్టి దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఇచ్చిన టైంలో రక్షణ కానీ, దిద్దుబాటు కానీ, సేవ కానీ, పరిచర్య కానీ ఖచ్చితంగా శిరసా వహించాలి. అలా వహించిన వాళ్ళకుంది విందు. వాళ్ళకుంది యేసయ్య పొందో, వాళ్ళకుంది విందు. నిద్రమొహం వేసుకొని ఓ అంటే కాదు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత సంతోషం. నీ అనాది ప్రణాళిక, ఆహా, నా మీద ఇలా కలిగి ఉన్నావా, ఎంత ధన్యత ఇచ్చావు ప్రభువా నాకు. నీ ప్రణాళికలో నన్ను చూసావా, నీ పని కొరకు నన్ను సిద్ధపరిచావా, అందుకే నాకు ఈ జీవితాన్ని ఇచ్చావా. ఇంకేం కావాలి ప్రభువా? నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇది అసలైన మాట. ఈ ముందు కూడా ఇంపార్టెంటే, ఇవన్నీ కీలకమైనవే. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. మీరు కూడా పాపం చాలాసేపు కూర్చొని ఉన్నారు కదా. దేవుని ప్రణాళికలో ఆయన పరిచర్య కొరకు ఒక పాత్రగా మనం వాడబడటం అనేది
అది అందరికీ దక్కే ధన్యత కాదు. అందరికీ దక్కే ధన్యత కాదు. అందరూ దాన్ని పొందలేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నమాట గుర్తుందా? కొందరే ఉంటారు. అందులో నువ్వు ఉండాలని నా బాధ, నువ్వు ఉండాలని నా ఆశ. రైట్. 4వ మాట, ఎందుకు పిలిచాడంటే విందుకు పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు పిలిచాడు? పెద్దగా. రైట్. విందు అంటే భోజనం, ఆహారం. దేవుడు, సేవకులు కూడా వినండి నాన్న, ఇది మీకు ఉపయోగపడితే. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా శత్రువు మీద మనల్ని ప్రయోగించడానికి ఒక ఆయుధంగా మనల్ని వాడాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాడు. ముందే పిలుస్తాడు, పిలుస్తూ ఉంటాడు తరచుగా. ఎందుకు ప్రభువా పొద్దస్తమానం నన్ను పిలుస్తున్నావు అంటే, రా 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 కూర్చో, నా దగ్గర కూర్చో అంటుంటాడు. ఎందుకయ్యా కూర్చోవాలంటే, రావాయ్ కూర్చో. ఏంది ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి కదా. కూర్చొని వాక్యమును తిను, నా మాటలను భుజించు. ఇది నీకు టైం. తర్వాత నువ్వు బిజీ అవుతావు, తర్వాత నిన్ను బిజీ చేస్తాను నేను, తర్వాత నువ్వు తినలేవు, అరాకొరా దొరికింది నీకు. అందుకని నీవు ఆ ఒత్తిడిలోనికి వెళ్ళక మునుపే ఇదిగో నా యొద్దకు వచ్చి నేను నీకు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా భుజించు, తీసుకో, నన్ను తిను అని వాక్యం పిలుస్తుంది. నన్ను తినని యేసు పిలుస్తాడు. నన్ను అనుభవించు, నాతో సహవసించు, నాతో సమయం గడుపు, అవసరం అని పిలుస్తాడు. తమ్ముడు, దేవుడు నీకు ఇప్పుడు అనుకూలమైన టైం ఇచ్చాడు. ఈ అనుకూల టైంని నువ్వు కానీ చెత్త వ్యవహారాలకి టైం పాస్ చేశావంటే నువ్వు చాలా నష్టపోతావు. పక్కా. నిన్ను దేవుడు పదే పదే తన యొద్దకు ఆకర్షించి, రా 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 నా యొద్ద కూర్చో, నా వాక్యమును తిను, నన్ను తిను, నన్ను అనుభవించు, నా పొందును స్వతంత్రించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నీకు ఆ ప్రేరణ బలంగా కలుగుతుంది అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ మెట్టుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. పక్కా. అలా దేవుడు చేయడానికి పూనుకున్నప్పుడు తరచుగా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక నీకు ఎవరితో గడబుద్ధి కాదు, ఎవరితో ఉండబుద్ధి కాదు, ఏమి ఇక వేరేదేది పట్టదు. ఆయన సన్నిధికి ఆకర్షించబడతా ఉంటాం. ఇదొక గుర్తు నీకు. అంటే నింపుతూ ఉంటాడు. ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, వాక్యం ధ్యానించాలనిపిస్తుంది. పదే పదే ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. టైం దొరికితే ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి. ఇది ఒక పిచ్చిగా మారిపోద్ది. అలా నీకు అనిపిస్తుంది అంటే నిన్ను కక్కులు పెట్టబడిన నూర్పిడి మ్రానుగా ఆయన నిన్ను డిసైడ్ చేశాడు, నిన్ను రెడీ చేస్తున్నాడు అని అర్థం. అలా చేయటానికి ఇప్పుడు నీకు ఎంటీ టైం ఇచ్చాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నన్ను బలంగా వాడుకో, నన్ను బిజీ చేయి అని. బిజీ చేసిన తర్వాత నీకు అవకాశం దొరకదు నాన్న. నువ్వు బిజీ కాకముందే ఇప్పుడు నేను ఇచ్చిన ఎంటీ టైంలోనే నీవు నన్ను అనుభవించు, నా వాక్యమును అనుభవించు అంటున్నాడు. నువ్వు ఇది ఎంతగా స్వతంత్రించుకుంటావో, ఎంతగా ఈ విందులో నువ్వు భుజిస్తావో అంతగా ఆత్మయందు బలము పొంది నా కొరకు భగ్గున మండుతావు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందుశాలకు నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందుశాలలో నన్ను చేర్చుదు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు.
నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. దేవుడు నిన్ను దర్శిస్తున్న టైంని గుర్తుపట్టాలి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను కదిలిస్తున్న టైంను నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా, నువ్వు చిన్నవైనా పెద్దవైనా, నువ్వు అనుకుంటుండొచ్చు నాకంత ఏజ్ లేదు, నేను చిన్నవాడిని కదా, చిన్నదాన్ని కదా. చిన్నవాడైన ఇర్మియాని పిలిచాడో, చిన్నవాడైన సమూయేలుని పిలిచాడో, చిన్నవాడైన దావీదును పిలిచాడో. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ లేదు. 75 ఏళ్ల అబ్రాహాముని పిలిచాడు, 65 ఏళ్ల టైంలో హనోకును పిలిచాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్న దానికి వయో పరిమితి లేదు. నువ్వు ముసలివాడివని ఆగడు, నువ్వు చిన్న బిడ్డవని ఆగడు. నువ్వు పనికొస్తావు, నువ్వు వాడబడాలి, నిన్ను కోరుకున్నాడంటే నీ ధన్యత. అందుకొరకు ముందు నిన్ను సిద్ధం చేస్తాడు. ఎట్లా? ఆయన యొద్దకు నిన్ను ఆకర్షించుకుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, నిన్ను దర్శిస్తుంటాడు, లేఖనాన్ని చదవమంటాడు. అంతేకాదు, నువ్వు ప్రార్థించినప్పుడు కొన్ని కార్యాలు స్పష్టంగా జరిగేటట్టు చూపిస్తాడు, నీకు నెరవేర్చి చూపించి నీలో విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు. కొన్ని స్పష్టమైన కార్యాలు నీ జీవితంలో చేసి తన ఉనికిని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. గొలియాతు మీదికి దావీదును వదలకమునుపు అరణ్యంలో సింహాన్ని ఎదుర్కొనేటట్టు చేశాడు, ఎలుగుబంటిని ఎదుర్కొనేటట్టు చేశాడు. సింహము ఎలుగుబంటి దాడి అయిన తర్వాత, వాటిని చంపిన తర్వాత గొలియాతు మీదకి వదిలాడు. అంటే దావీదు విశ్వాసాన్ని ఎలా డెవలప్ చేశాడో చూడు. ఇప్పుడు 2 క్రూర జంతువుల్ని చంపినప్పుడు వీడెంత? ఆ రెండిటి మీద వాస్తవానికి పోరాడి జయం పొందడానికి నాకు బలం లేదు, కానీ వాటిని చంపగలిగానంటే అది నా శక్తి కాదు, ఆయన హస్తం నాకు తోడై ఉంది. ఆయన హస్తం నాకు తోడై ఉంది, ఆయన ఆత్మ నా మీద ఉన్నాడు. ఆ బలంతోనే నేను ఇది చేశాను. అదే ఆత్మ, అదే దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని విషయంలో కూడా నాకు తోడై ఉంటాడు. జయమున్నా అదే. అంటే గొలియాతును ఎదుర్కోకముందు 2 సందర్భాల్లో దావీదును రెడీ చేశాడు, సిద్ధపరిచాడు దేవుడు. ఇది గ్రహించండి. అట్లా దేవునికి సమీపంలోనికి నిన్ను తీసుకొని నువ్వు ప్రార్థించినప్పుడు స్పష్టమైన కార్యాలు నీ కళ్ళకు చూపిస్తాడు ఆయన. దాన్ని బట్టి నీలో విశ్వాసము బలం పొందుతుంది. విశ్వాసాన్ని బలపరచడానికి, సత్యమును నేర్పించడానికి, ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడానికి రా, నా యొద్దకు రా అని నిన్ను పదే 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 ఆకర్షిస్తాడు. ఇదే గుర్తు. అలా నీ మనసు ఆయన వైపు ఆకర్షింపబడుతుంది అంటే ఈ 3 నువ్వు స్వతంత్రించుకోవడానికే నిన్ను పిలుస్తాడు ఆయన. వాడబారని కిరీటమునకే నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకే నన్ను పిలిచేను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఏదో కుటుంబం కోసం ఏదో చాకిరికి పోయి రావటం తప్ప, ఖాళీ దొరికితే ఆయన దగ్గరికి ఆయన మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. ప్రార్థనలో ఆయనతో మాట్లాడుకోవాలనిపించింది, వాక్యం తీసుకొని చదవాలనిపిస్తుంటుంది.
ఆయనతో సహవాసంలో ఉండాలనిపిస్తుంది. ఇంకా లోకంతో గడబుద్ధి కాదు. అలాంటి అనుభూతులు నీకు కలుగుతున్నాయంటే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్న టైం అదే, నిన్ను రెడీ చేయడానికి పిలుస్తున్న టైం అది. గుర్తుపెట్టి అందుబాటులోకి వెళ్ళు. ఇది నేను అనుభవించకుండా చెప్పట్ల, నాకు దేవుడు ప్రాక్టికల్గా నేర్పాడు, నేను మీకు బోధిస్తున్నా. ఈ పరిచర్యలోనికి నేను ఈ ఇప్పుడు ఒత్తిడి నాకు చాలా. ఇప్పుడు నేనంత ఫ్రీగా ముందుకు అంతకుముందులాగా ఏది ఇంత భారం నా మీద లేనప్పుడు నేనున్నంత ఫ్రీగా ఇప్పుడు ఉండలేను. అందుకే అదే మంచి టైం. ఆ టైంలో నాకు ఈ 3 నేర్పాడు. ఆయనతో సహవాసం, లేఖనం. రకరకాల బోధలు చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నన్ను గల్లించిపోయేవాళ్ళు, నన్ను రెచ్చగొట్టిపోయేవాళ్ళు. ఈ తప్పుడు బోధల బ్యాచ్ అంతా కూడా నన్ను దర్శించేవాడు. వాళ్ళతో తర్కం పడేది. ఇక వాడితో వాదించి ఇక వాడేమో కదిలిచ్చిపోతాడు. ఇక నేను బైబిల్ మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటూ వచ్చేవాడు. వాడి పని వెళ్ళి వచ్చి కదిలిచ్చిపోతాడు, నన్ను మళ్ళీ చదవటం మొదలు పెడతాను. అట్లాగా రెచ్చగొట్టి లేఖనాలు చదివేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటా, అదే మీకు ఎవరు కనపట్టలేదా? ఈ గుడిసెలో నా దగ్గరికి వస్తారేమరా నాయన. ఓ చిన్న పరిచర్య వచ్చి నన్ను కదిలించి వెళ్ళేవాళ్ళు. ఇక దొరికితే వెళ్ళిపోవటం ఆయన దగ్గరికి. అట్లా ఆయన వాక్యంతో, ఆయన సహవాసంతో, అంతేకాదు మోకరించి ప్రార్థించినప్పుడు స్పష్టమైన అద్భుతాలు కూడా చూపించాడు. స్పష్టమైన అద్భుతాలు. ఇవన్నీ ఎందుకంటే ఆ ప్రార్థించినప్పుడు జవాబులు ఎందుకు వెనువెంటనే ఇచ్చి బలపరిచాడంటే, నేను ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ నీకు ఇలానే తోడై ఉంటా. ప్రార్థనకు జవాబు ఇస్తూ నీకు తోడై ఉంటా. జవాబు ఇవ్వకపోయినా కూడా నీతోనే ఉంటా. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ఇచ్చాను అంటే అది సమయం అవసరం. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి నేను నీకు తోడై లేను అనుకోవద్దు. నేను నీతోనే ఉంటాను. నేను ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ నీకు ఇలానే తోడై ఉంటా. ప్రార్థనకు జవాబు ఇస్తూ నీకు తోడై ఉంటా. జవాబు ఇవ్వకపోయినా కూడా నీతోనే ఉంటా. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ఇచ్చాను అంటే అది సమయం అవసరం. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి నేను నీకు తోడై లేను అనుకోవద్దు. నేను నీతోనే ఉంటాను అని నన్ను 3 విధములుగా బలపరిచి సీన్లోకి తెచ్చాడు. ఈ 3 విధాల నన్ను మేపటానికి, ఆయన సన్నిధితో, సత్యవాక్యంతో, ప్రార్థన జవాబులతో నన్ను మేపటానికి రా నా విందుశాలకని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన విందుశాలకు చేరినవాడు ధన్యుడు. మోకాళ్ళ మీద లేక ఆయన పిలుపొందుకొని లోబడిన వాడు ధన్యుడు. నీకు దేవుడిచ్చిన టైం, సిద్ధపడే టైం నువ్వు పోగొట్టుకుంటే తర్వాత నీకు కావాలంటే రాదు బ్రదర్. మోకాళ్ళు ఏగలను లేండి, లేకపోతే కాళ్ళు ఏదైనా జాలుగా ఉంటే లేచి నిలబడండి. కాస్త నిలబడి సర్దుకొని మళ్ళీ మోకాళ్ళు వేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ పొందని వాళ్ళకి ఇదే పిలుపు, సిద్ధపడో. రక్షణ పొంది జారిపోయావా, ఇదే పిలుపు, తిరిగిరా. పరిచర్య కొరకు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? అయితే ఎలీషా లోబడినట్టు లోబడు. దైవజనునికి, దేవుని పిలుపునిచ్చిన దైవజనునికి విధేయత చూపు. 4వది, దేవుడు నిన్ను విందుశాలకు పిలుస్తున్నాడు, పరిగెత్తు. ఆయన సన్నిధిని అనుభవించు. తర్వాత దేవుడు నిన్ను బిజీ చేయబోతున్నాడు. ఇక నీకు ఇంత టైం దొరకదు. ఇప్పుడున్నంత ఫ్రీనెస్ తర్వాత నీకు రాదు. దేవుడు నిన్ను, ఎందుకంటే రాకడ దినాల దగ్గరికి వస్తున్నాయి. ఆయన నిన్ను బలపరిచి బలంగా నిన్ను వాడుకోబోతున్నాడు. అందుకే నా కుమారి, నా కుమారుడు సిద్ధపడమని పిలుస్తున్నాడు. సిద్ధపడాల్సిన టైం నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు ఇబ్బంది పడతావు. ఆయన అద్భుతాలు నీకు చూపిస్తాడు. ఆయనకు అందుబాటులోకి వెళ్ళావు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం స్పష్టంగా నీకు వినిపిస్తాడు. సమయలో అని పిలిచినట్టుగా అంత స్పష్టంగా తన వాక్యం నుంచి మాట్లాడొచ్చు, దర్శనం నుంచి మాట్లాడొచ్చు, డైరెక్ట్ గా స్వరం ద్వారా కూడా నీతో మాట్లాడొచ్చు.
ఆయన మాట్లాడతాడు. ఇర్మియా జన్మలకు ప్రవక్తగా నేను నియమించున్నాను. అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేర్పరితనం లేదు నాకు అంటే నేను బాలుడను అని నీవు అనవద్దు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను నిరిగి తిని అప్పుడే నేను ప్రతిష్ఠించాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. ఎవడును పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించాను. నాటుటకు, పెళ్లగించుటకు, కట్టుటకు, పడగొట్టుటకు, కట్టుటకు నేను ఏర్పరచుకొని ఉన్నాను. ఇర్మియా, నాకు అందుబాటులో ఉండు నా కుమారుడా. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా, నా సామీప్యంలోనికి రా, నా ముందు శాలకు రా. నిర్లక్ష్యం చేస్తే నీ స్థానం ఇంకొకటికి పోయింది, ఇంకొక ఆమెకు పోతుంది. రా అని నా దేవుడు నీకు ఇస్తున్న పిలుపు. స్వతంత్రించుకోవడానికి ప్రార్థించు. నాతో స్పష్టంగా మాట్లాడిన నా తండ్రి, అద్భుతాలు చేసే నా తండ్రి, ఆశ్చర్య కార్యాలు చూపించగల నా తండ్రి, ఓ అవన్నీ నా అనుభవంలోనికి రావాలి ప్రభువా. నీకు అందుబాటులోకి వస్తున్నాను. నన్ను బలపరచు తండ్రి. స్తోత్రమయ్యా, నన్ను బలపరచు తండ్రి. నీకు స్తోత్రమయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని బలము నీ మీదికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ బిడ్డలందరితో నీవు మాట్లాడిన ప్రతి మాటకై ఉండాలి. క్లియర్గా, స్పష్టంగా అన్ని విషయాలు బోధించాం. 4 సంగతులు నేర్పించాం. మా బిడ్డలు ఈ విషయాలు గ్రహించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగున్నారో వారందరూ కూడా పరిగెత్తి వచ్చి నీ మాటకు లోబడి దిద్దుకునే కృపదాయిచ్చు. మా బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. సత్యవాక్యం వారికి బోధించాను. వారున్న శరీర రోగాల నుంచి, మానసిక ఒత్తిళ్ల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, గొడ్రాలితనము నుంచి, ఆత్మీయ గొడ్రాలితనము నుంచి, కేసుల నుంచి, ఇతరత్ర సమస్యల నుంచి, భౌతిక, మానసిక, ఆత్మీయ అక్కరలన్నిటినీ నీవే తీర్చి నీ బిడ్డలకు విడుదల, నెమ్మది, సమాధానం, స్వస్థత, ఆదరణ, అభిషేకం, ఆశీర్వాదం, సమృద్ధి దయచే. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కూటం ముగించబడింది. ప్రార్థనలో దేవునితో గడపాలనుకున్న వాళ్ళు గడపొచ్చు. లేదన్నా నువ్వు కొంచెం చేతులు ఉంచితే మాకు కొంచెం నెమ్మదిగా ఉంటుందంటే చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, క్యూలోకి. నేను ముందే చెప్తున్నాను, నాతో మాట్లాడించడానికి ట్రై చేయొద్దు. చేతులు ఉంచుతాను, మీరు దేవునికి చెప్పండి మీ మనవులు. ఒకవేళ మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆ దరిద్రాలన్నీ వదిలించుకోవాలి, పాపమంతా కడిగేసుకోవాలనుకుంటే అలా సిద్ధపడిన వాళ్ళు వెళ్ళండి చర్చి బ్యాక్ సైడ్కి. బాప్తిస్మపు అనుభవం కూడా అక్కడే దొరుకుతుంది. మీకు నీళ్లున్నాయి, అక్కడ బాప్తిస్మం ఇవ్వబడుతుంది. అలాగే దేవుని పనికి పిలుస్తుంటే సిద్ధపడు. పరిచర్యలో నిన్ను ఉంచితే దాన్ని కోల్పోకుండా జాగ్రత్త చేసుకో. దేవుడు ఆయన సన్నిధికి నిన్ను ఆహ్వానిస్తుంటే పోగొట్టుకోకుండా ఆయన సన్నిధిని అనుభవించు. 3 మేలులు నీకు తన బలమును చూపుతాడు, తన వాక్కును చూపుతాడు, తన సన్నిధిలోని మాధుర్యం నీ అనుభవంలో నీకు తెస్తాడు. అది ఎంత అద్భుతమో. ఇప్పటికీ నా మనసు అది కోరే ఏడుస్తూ ఉంటుంది. గనక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి. మీ అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అన్నట్టు రేపు ఏదో ఉందనుకుంటాను. ఆన్లైన్ ఉందా? తప్పనిసరిగా కలుద్దాం, దేవునితో గడుపుతాం. రైట్. జూమ్లో కనిపిస్తున్న బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రేయర్ చేయండి. నా హెల్త్ అలాగే నేను పెట్టుకున్నటువంటి ప్రయత్నం కూడా సఫలం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, సండే రోజు ప్రేయర్లో నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. శుక్రవారం రోజు నేను ప్రజల కోసం ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను. నన్ను ఈ విషయంలో గుర్తించాలి. మరి సండే కాకుండా శుక్రవారం ప్రార్థన సహాయం పొందగొన్న వాళ్ళు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు.
ఆదివారం రోజు మిగిలిన కార్యక్రమాలు, ప్రభు బల్ల కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కనుక అందులో ఏకీభవిద్దాం. రైట్. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. అందరికీ వందనాలు. సెలవు.